అడ్మిషన్ లెటర్, ట్యూషన్ ఫీజ్, వ్యాలిడ్ పాస్పోర్ట్, డెసిషన్ డెసిషన్ ఏంటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ ఏంటి, ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఈరోజు మీకు మంచి యూస్ఫుల్ అయ్యే టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను నేను. ఏమీ లేదంటే చాలామంది నన్ను అడిగారు స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఏంటక్క అని. అందుకే స్టూడెంట్ వీసా ప్రాసెస్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అది కూడా నేను పాయింట్స్ వైజ్గా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్తాను మీకు అందరికీ. ఈరోజు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటంటే కనుక స్టూడెంట్కి మనకి ఏంటి, ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకుంటున్నామో, ఇప్పుడు మనం ఏదో ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుంటాం కదా. యూనివర్సిటీలో అప్లై చేసుకున్నప్పుడు దాని నుంచి ఒక అడ్మిషన్ లెటర్ అయితే మనకు రావాలన్నమాట. అడ్మిషన్ లెటర్ వచ్చింది అక్క మాకు అని అన్నారనుకో, దాని తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్, పేమెంట్కి వెళ్తాము. పేమెంట్ కూడా చేసేస్తాము, అంటే ఫస్ట్ పేమెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ పేమెంట్ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. వీసాకి అప్లై చేసినప్పుడు ఈ టూ స్టెప్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి మనం, అది కూడా ఉన్నది. నెక్స్ట్ స్టెప్ ఇంకేంటి, మనకి ఇప్పుడు వరకు అయితే కాలేజ్ ఫీజు అయితే ఏదైతే కట్టామో అది ఒకటి, యూనివర్సిటీ లెటర్ ఒకటి, రెండు కూడా అటాచ్ చేయాలన్నమాట వీసాకి. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడు ఇక్కడ ప్రకారము ఒక 25 నుంచి 30 lakhs వరకు మనకి కోర్సుని బట్టి అట్లా ఫీజు అవుతుంది ఫారిన్ కంట్రీలో చదవడానికి. సో అట్లాగా ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, కోర్సుని బట్టి ఉంటుంది. ఇంతే అవుతుందని చెప్పట్లేదు నేను, కోర్సుని బట్టి ఉంటుందన్నమాట. సో ఆ కోర్సుని బట్టి మనకి ఎగ్జాంపుల్ 25 lakhs 30 lakhs అయ్యింది అనుకోండి, దానికి సపోర్టెడ్గా మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేదా అన్నది వాళ్ళకి ప్రూఫ్ అన్నది చూపించాలన్నమాట. ఆ ప్రూఫ్ కూడా పెట్టిన తర్వాత మనకి లెస్ దెన్ 1 year అయితే కనుక మనము హెల్త్ ఇన్సూరెన్స్ ఏమి చేసుకోకలేదు. మోర్ దెన్ 1 year ఉంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలన్నమాట మనము. అది కూడా అయిపోయిన తర్వాత మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మనం పెట్టాలి, అప్లోడ్ చేయాలి. ఇదంతా నెక్స్ట్ అయిపోయిన తర్వాత, ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే మనము ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక వెబ్సైట్లోకి వెళ్తాం కదా, ఇమిగ్రెన్స్ ఏజెన్సీకి వెళ్తాం అన్నమాట. స్వీడిష్ ఇమిగ్రెన్స్ ఏజెన్సీకి వెళ్తాం. ఆ వెబ్సైట్ అయితే మీకు నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మనము స్టూడెంట్ వీసా అన్నది ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత లాస్ట్కి ఏంటంటే మనము వన్ బై వన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేస్తే నెక్స్ట్ అని కొడితే మనకి ఫైనల్గా వీసా ప్రాసెస్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. వీసా ప్రాసెస్ ఫీజు అసలు ఎంత అవుతుంది అని అంటే కనుక ఒక 800 SEK నుంచి 1500 SEK వరకు అవుతుందన్నమాట. సో ఇక్కడ కరెన్సీ ప్రకారం చెప్తున్నానండి, 800 SEK నుంచి 1500 SEK వరకు అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటడికి మనకి ఇంటర్వ్యూ అంతా అవుతుంది కదా. అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి ఒకవేళ అటెండ్ అవుతే కనుక వాళ్ళకి అవసరం అనుకుంటాక ఇంటర్వ్యూకి పిలుస్తారు. లేదు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అవసరం లేదనుకుంటాక డెసిషన్ డైరెక్ట్గా వస్తుంది. డెసిషన్ డైరెక్ట్గా వస్తాక మనం ట్రావెల్ చేసేసుకోవడం. లేదు అంటే కనుక ఇంటర్వ్యూ ఉంటాక నువ్వు ఏ పర్పస్ మీద అయితే ఇక్కడికి వస్తున్నావు, స్వీడన్కి ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావు, ఏం చదువుతున్నావు, ఇవన్నీ అయితే అడుగుతారు. ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత డెసిషన్ వస్తుంది కదా. డెసిషన్ వచ్చిన తర్వాత మనం ట్రావెల్ చేస్తాం కదా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రావెల్ చేసేస్తాము, ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవుతాము, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి పార్ట్ టైం కూడా చేసుకునే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట ఇక్కడ. అది ఎప్పుడు అంటే ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతుందో అప్పుడు, దాని తర్వాత నుంచి మనము ఇక్కడ పార్ట్ టైం కింద చేసుకోవచ్చు అనమాట. పార్ట్ టైం ఎక్కడ చేస్తాము అని అంటే కనుక మనము రెస్టారెంట్స్లో చేసుకోవచ్చు, మెక్డానల్డ్స్లో కానీ అట్లాగే ఎక్కడైనా కానీ చిన్న జ్యూస్ బార్స్లో కానీ ఎక్కడైనా కానీ మనకి అవకాశం ఉంటుందన్నమాట స్టూడెంట్స్కి. సో మీకు అందరికీ వీసా ప్రాసెస్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇలాగ జాబ్ కూడా చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మనకి వీసా వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి జాబ్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కనుక ఇక్కడ చదువుకుంటున్నప్పుడే జాబ్ కనుక వచ్చిందంటే కనుక ఇక్కడే ఉండి మనం చక్కగా జాబ్ చేసుకోవచ్చు, లైఫ్ సెటిల్ అనమాట. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం వల్ల. ఇంకా ఇక్కడ ఎవరికైనా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు అందరికీ నేను తప్పకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా స్టూడెంట్ వీసా మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇస్తాను. మీకు ఏమైనా మెసేజ్కి ఏమైనా రిప్లై కావాలి అంటే కనుక నేను అక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటాను. మీకు అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.